టెంపుల్కి అయితే వచ్చేసాము. 7 కిలోమీటర్స్ 15 మినిట్స్ ఏమో పట్టింది. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. బైక్ మీద వచ్చే వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు రోడ్ని. ఇందాక మీరు పంచగంగా టెంపుల్లో చూశారు కదా, వాటర్ అనేది పడుతున్నాయి. సో ఆ వాటర్ అనేది అక్కడ పడి ఇక్కడ నుంచి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాబలేశ్వరం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నర్బాదూర్ గారికి రైడ్ విత్ ఎన్బి. సో ఇప్పుడైతే మహాబలేశ్వరం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది, అది చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఆథర్ సెట్ అని వ్యూ పాయింట్ అది. సో అక్కడ ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అనేది నాకు తెలియదు. వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైక్ కూడా స్టార్ట్ చేసుకుందాము. చలి మాత్రం చంపేస్తుంది, మామూలుగా లేదు. నైట్ అంతా ఒకటే మంచు పడ్డది. ఎండాకాలం కదా అని చెప్పి మేము స్వెటర్లు ఏం తీసుకురాలేదు, హుడీలు కూడా ఏం తీసుకురాలేదు. కాకపోతే ఇక్కడ క్లైమేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎవరైనా రావాలనుకుంటే సమ్మర్లో కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మహాబలేశ్వరంలో. సో బాబా మొత్తం తడిసిపోయింది చూడండి. రాత్రంతా ఒకటే పొగలాగా పడింది మొత్తం. ఉన్నాయి 2-3 బైకులు ఈ పక్కన స్టే చేస్తున్నారు. సో మ్యాక్సిమం అంతా ఖాళీగా ఉంది. కొంచెం అన్సీజన్ కదా, ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరు రాలేదు. చలో, గుడ్ మార్నింగ్ చందు. ఓకే, స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. ఓకే, టెంపుల్కి అయితే వచ్చేసాము. 7 కిలోమీటర్స్ 15 మినిట్స్ ఏమో పట్టింది. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. బైక్ మీద వచ్చే వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు రోడ్ని. ఆ చెట్లు, ఆ రోడ్డు ఎక్సలెంట్. అసలు మహాబలేశ్వరం విజిట్ చేయడం చాలా మంచిగా అయింది. ఇప్పుడు దాకా మేము తిరిగిన ప్లేసెస్లో 2 నాకు నచ్చాయి. ఒకటి సప్తశృంగి దేవి టెంపుల్, ఒకటి ఇంకోటి మహాబలేశ్వరం టెంపుల్. సో అమేజింగ్ అసలు. అనుకుంటా ఎవ్వరు లేరు, అంతా ఖాళీగా ఉంది. షాపులు బంద్, జనాలు లేరు, ఎవ్వరు లేరు. సోమవారం కదా, మేబీ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, ఎవరు లేరు. టెంపుల్ అయితే ఇదే. సో మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. మహాబలేశ్వర టెంపుల్ వచ్చేసి 5000 ఓల్డ్ ఇయర్ టెంపుల్ ఇది. స్వయంగా ఇక్కడే వెలిచాడని ఇక్కడ పూజలు చేస్తారు. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని చెప్పి కలిపి ఒక మహాబలేశ్వరం అని పేరు వచ్చింది ఇది. సో ఇంకోటి కృష్ణా రివర్ అని చెప్పి ఆపోజిట్లో ఉందంట. సో ఆరిజిన్ పాయింట్ అక్కడ నుంచి పుట్టి ఇక్కడ ఫ్రంట్ నుంచి రివర్ అనేది పాస్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను. వన్ ఆఫ్ ది ఇంకా స్వయంగా వెలిసిన మహాబలేశ్వరం లింగం ఉంది కదా, అక్కడ కూడా వాటర్ అనేది న్యాచురల్గానే వస్తుంది. పైన అనేది వాటర్ అనేది పెట్టరు. సో న్యాచురల్గానే వాటర్ అనేది ఫామ్ అవుతుందంట. సో అది కూడా చూసాం, మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. సో మీరు కూడా రండి, చాలా బాగుంది మహాబలేశ్వరం. ఓకే, మీరు వెనుక చూస్తున్నట్టయితే కృష్ణా గంగా అని చెప్పి గుడి కూడా ఉంది. సో ఇక్కడ 5 రివర్స్ అనేది ఇక్కడే కలుస్తాయి. ఏమంటారు, కృష్ణ, యమున, గంగా. టెంపుల్ ఇక్కడ ఉంది మహాబలేశ్వర్ది. సో దానికి ఆపోజిట్ కృష్ణాదేవి టెంపుల్ అని ఉంది. సో ఇక్కడ నుంచి రివర్ అనేది పాస్ అవుతుంది అనంట. సో ఇప్పుడు ఉందా లేదా నాకు ఐడియా లేదు, ముందుకైతే వెళ్ళి చూద్దాము. సో ఇది కృష్ణాదేవి టెంపుల్. సో దీని ఆపోజిట్లో కింద రివర్ ఉంది, కృష్ణా రివర్. ఇందాక మీరు పంచగంగా టెంపుల్లో చూశారు కదా, వాటర్ అనేది పడుతున్నాయి. సో ఆ వాటర్ అనేది అక్కడ పడి ఇక్కడ నుంచి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది, కృష్ణాదేవి టెంపుల్ ఆపోజిట్ నుంచి. అంటే ఇక్కడ నుంచే కాదు, సో అలా ఉంది వే. చూడ్డానికైతే ఇక్కడ నుంచి చూడాలి. మేబీ మీకు కనిపిస్తుందిలే.
సో ఈ వాటర్ కూడా వెళ్ళి కింద కృష్ణా రివర్లో కలుస్తాయి. బాగుంది. లోపల టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓకే, ఆథర్స్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో బాగా మిస్ట్ పడుతుంది. మేబీ వ్యూ పాయింట్ అనేది ఏం కనపడదు. అయినా సరే వెళ్ళైతే చూస్తాం, ఇంత దూరం అయితే వచ్చాం కదా. సరే, ఈ ఆథర్స్ పాయింట్ అని చెప్పి ది పాయింట్ ఈజ్ నేమ్ ఆఫ్టర్ శ్రీ జార్జ్ ఆథర్, గవర్నర్ అంట ఆయన. సో ఫ్రమ్ 1841 నుంచి 1845 వరకు ఆయన బొంబాయి గవర్నర్గా ఉండే. సో ఈ పాయింట్ వచ్చేసి క్యూన్ ఆఫ్ పాయింట్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ రాశారు, నేను అది చెప్తున్నాను. మనోడు చందు కిందికి వెళ్ళాడు. 1 కిలోమీటర్ కిందికి వెళ్ళాలి. 1 కిలోమీటర్ కిందికి వెళ్ళాక వ్యూ పాయింట్ వస్తుందంట. ఫాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే సమ్మర్లో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి సీజన్తో పని లేదు. సో ఇక్కడ మనకి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. మాకు తెలిసిందైతే ఆథర్ సెట్ వ్యూ పాయింట్, విండో పాయింట్ అంట, ఈకో పాయింట్, హంటింగ్ పాయింట్, టైగర్ స్ప్రింగ్ అంట, మాల్కమ్ పాయింట్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే తిరగలేము, ఎప్పుడు తిరిగినా ఏం కనపడదు, మొత్తం మిస్టే ఉంది. ఇది కదరా కావాల్సింది. సమ్మర్లో ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. 2-3 రోజులు ఉన్నా, నెల రోజులు ఉన్నా చల్లగానే ఉంటుంది. నైట్ కూడా ఇదే పరిస్థితి మా రూమ్ దగ్గర. ఒక్కరికొక్కరు కనపడట్లేదు, సేమ్ ఇదే వ్యూ, మొత్తం మిస్టే. ఫారెస్ట్ డ్రైవ్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫారెస్ట్ డ్రైవ్. కార్ కాకుండా బైక్ మీద వస్తే మాత్రం మీరు నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు ఫారెస్ట్ రైడ్ అని చెప్పి. చాలా కర్వ్స్ ఉన్నాయి, చాలా బెండ్స్ ఉన్నాయి, చాలా చూడ్డానికి చాలా ఉంది మహాబలేశ్వరంలో. హంటింగ్ పాయింట్. దిస్ పాయింట్ వాజ్ యూజ్డ్ ఫర్ హంటింగ్ బై బ్రిటిష్ ఆఫీసర్. ఓకే, మేబీ ఇక్కడ నుంచి బ్రిటిష్ ఆఫీసర్ అనేది ఇక్కడ నుంచి హంట్ చేస్తారు అనుకుంటా. మేబీ ఇక్కడ రాశారు హంటింగ్ పాయింట్, దిస్ పాయింట్ వాజ్ యూజ్డ్ ఫర్ హంటింగ్ బై బ్రిటిష్ ఆఫీసర్ అని చెప్పి. పాయింట్ వచ్చేసి ఈకో పాయింట్. మనం ఎప్పుడైతే గట్టిగా అరుస్తామో అది రిటర్న్లో మన వాయిస్ అనేది వినిపిస్తుంది. ఇక్కడ వినిపిస్తుంది, మళ్ళీ అక్కడ వ్యాలీలో కింద సౌండ్ వస్తుంది మనం అరిచింది. సో నేను ట్రై చేస్తాను, చూద్దాం. నేను అరిచింది అక్కడ కింద వస్తుంది. మేబీ ఫోన్లో సౌండ్ రాకపోయి ఉండొచ్చు, కాకపోతే మీరు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం అరిచింది ఇక్కడ, అక్కడెక్కడో వ్యాలీలో కింద వినిపిస్తుంది. సో కిందికి వెళ్తూ వెళ్తూ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో పాయింట్ ఇది మాల్కోలం వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచే ఒక ఫోర్ట్ కనిపిస్తుందంట. సో ప్రజెంట్ అయితే కనపడదు. ఇంకోటి ప్రతాప్ ఘాట్ ఫోర్ట్ అని చెప్పి అట్ సైడ్ ఉంది. ఈకో పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి కనిపిస్తుంది, వెళ్ళొచ్చు కూడా, కాకపోతే ఇప్పుడు కష్టమే. ఇంకో వ్యూ పాయింట్ ఇది, వ్యూ పాయింట్ కాదు, టైగర్ స్ప్రింగ్ పాయింట్ అంట. సోర్స్ ఆఫ్ ప్యూర్ న్యాచురల్ వాటర్. ది స్ప్రింగ్ వాటర్ ఈజ్ కూల్ అండ్ సేఫ్ టు డ్రింక్. ఇన్ ది పాస్ట్ ద వైల్డ్ యానిమల్స్ యూస్ టు వాటర్ హోల్. అంటే అక్కడ వాటర్ పడుతుంది. సో అప్పుడున్న యానిమల్స్ అనేది అక్కడికి వచ్చి నీళ్ళు తాగేటివంట. సో నేను కూడా వెళ్ళి చూశాను, వీడియోలో చూపిస్తా చూడండి. సో ఇదే మేబీ ఆ కొండల నుంచి వస్తున్నట్టుంది పైన. ఇక్కడ పడుతున్నాయి నీళ్ళు, ఈ ఫ్లో అవ్వకుండా కిందికి వెళ్ళిపోతుంది వ్యాలీలోకి. అప్పట్లో యానిమల్స్ నీళ్ళు తాగేటంట ఇక్కడ, అక్కడ రాసుంది.
పాయింట్ వచ్చేసి లాస్ట్ వ్యూ పాయింట్ ఇది, ఆథర్ సెట్ వ్యూ పాయింట్. సో ఆయన శ్రీ ఆథర్ యూస్ టు సిట్ హియర్ అండ్ స్టేర్ ఎట్ సావిత్రి రివర్ ఇన్ విచ్ వైఫ్ అండ్ చైల్డ్ హ్యాస్ డ్రాన్. అంటే ఆయన వైఫ్, పిల్లలు, ఇక్కడ చైల్డ్, పిల్లలు అని అంటే ఒకరు ఇద్దరు తెలియదు, చైల్డ్, వైఫ్ అండ్ చైల్డ్ అనేది ఈ రివర్లో మునిగిపోయారంట. సో ఆ ఆథర్ సెట్ అనే వ్యక్తి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాడంట ఆ రివర్ని. మా కాటేజ్కి అయితే వచ్చేసాము, అక్కడ వ్యూస్ అన్నీ చూడడమే అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరుతాం టిఫిన్ చేసేసి. సో మేమున్న కాటేజ్ బ్యాక్ సైడ్ ఉంది C3 అని చెప్పి. సో అబ్బాబాబా చల్లగా అయిపోయాయి చేతులు, మామూలుగా లేదు చలి, టూ మచ్. కొడైకెనాల్, మునారు అని అంటే దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది, అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ విజిట్ ప్లేస్ మహాబలేశ్వరం. కాసేపు ఎండలో నిల్చుందాం. వీడియో ఏంటి ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా? సో నేను ఇంతకుముందు వ్లాగ్లోనే చెప్పాను కదా, కెమెరా వైర్ అనేది ఊడొచ్చేసిందని చెప్పి. సో నా చేతిలో నుంచి హెల్మెట్ కింద పడి కెమెరా ఊడిపోయింది, దాంతో సహా వైర్ కూడా హెల్మెట్లో నుంచి ఊడొచ్చేసింది. సో మోటో వ్లాగింగ్ అంటూ నేనేం చేయలేదు, మ్యాక్సిమం ఫోన్ తోటి వ్లాగ్ చేశాను. ఈ వీడియో కూడా ఇక్కడికి కారణం ఆపడానికి కూడా ఇంకో కారణం ఉంది. సో దట్టు అప్పుడే బయలుదేరాము, లగేజ్ అంతా సదురుకున్నాము, మౌంటింగ్ కూడా చేసుకున్నాము బైక్ మీద. అప్పుడే నాకు అక్క దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో మమ్మీకి ఒంట్లో బాగాలేదు, నిన్నటి నుంచి ఫుల్ ఫీవర్, హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, నువ్వు ఎక్కడ ఉన్నా సరే తొందరగా వచ్చాయని చెప్పి మా అక్క కాల్ చేసింది. సో ఫీవర్ ఎక్కదా అని చెప్పి నేను కూడా ఇంత సీరియస్గా అవుతుందా అని ఎప్పుడు అనుకోలేదు. సో అయినా కానీ మేము 600 కిలోమీటర్స్ మహాబలేశ్వరం నుంచి హైదరాబాద్ అదే రోజు వచ్చేసాము. ఎందుకైనా మంచిది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే సంథింగ్ సీరియస్ అని చెప్పి. సో ఎక్కడ ఆగలేదు, మొత్తం 14 అవర్స్ ఏమో పట్టింది మాకు 600 కిలోమీటర్స్. రోడ్డు మాత్రం పిచ్చ దారుణంగా ఉంది. మాకు సోలాపూర్ వచ్చే వరకు అసలు టార్చర్ అనిపించింది. ఒక్కొక్క దగ్గర అయితే రోడ్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది, గల్లీల నుంచి మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్కి రావాల్సి వచ్చింది. ఈ వ్లాగ్ అనేది అందుకే నేను అక్కడ క్లోజ్ చేశాను. ఇంటికి వచ్చేసరికి నాకు రాత్రి 1 ఏమో అయింది. సో అప్పటికి మమ్మీ హాస్పిటల్లో ఉన్నారు. సో నేను మార్నింగ్ డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. కాకపోతే మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఫీవర్ రావడం, మళ్ళీ జాయిన్ చేయించడం. సో ఇలాగే ఒక 10 డేస్ గడిచిపోయింది హాస్పిటల్లో. లాస్ట్కి ఏం తెలిసిందంటే ఫీవర్ కాదు, అది ఫీవర్ ఉంది కాదు, ఫీవర్ మెయిన్ సింటమ్ కాదు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. డాక్టర్ ఏమో 50% అని చెప్తున్నారు. సో మాకు కూడా చాలా టెన్షన్ అయిపోయింది. 1 మంత్ మెడికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మమ్మీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో మేము కూడా అంత హ్యాపీగా ఉన్నాం. ఆ హ్యాపీగా ఉన్నామనంటే మీ వల్లే, అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల. నేను అందుకే వ్లాగ్స్ కూడా చాలా స్లోగా పెడుతున్నాను, ఎడిటింగ్ నాకు టైం లేదు, నేను బయటికి వెళ్ళాలి రావాలి అంతా నేను ఒక్కనే కదా చూసుకోవాలి. సో వ్లాగ్స్ అనేది చాలా లేట్గా వచ్చాయి. ఇది మహారాష్ట్ర సిరీస్లో ఇది లాస్ట్ వ్లాగ్. సో అక్కడి నుంచి ఇంకా చాలా అనుకున్నాము, కాకపోతే ఫోన్ రావడం వల్ల మేము తిరిగి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఒక 4 వీడియోస్ చూడండి కంటిన్యూస్గా. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడికే ఎండ్ చేస్తాను. సో సైనింగ్ ఆఫ్, రైడ్ విత్ NBK ఫ్రమ్ హైదరాబాద్.